బజార్లో సింటాకు పులజం కాళ్ళు అమ్ముతారు తెచ్చుకునేది. శొంఠి బియ్యం అమ్ముతారు తెచ్చుకునేది. 1.5 సేరు తెచ్చుకునేది బియ్యం. 1.25 సేరుకి సొంత గింజ అడిగేది. అది తెచ్చుకునేది. 1.5 సేరు ఉడికే గిన్నెలో నీళ్ళు పోసేది. ఇవి పులజముడి కాళ్ళు గొంజాకు కడిగి దాంట్లో వేసేది. మూత పెట్టేసేది. సన్నమంట పెట్టి ఉడకతా ఉంటుంది. రోజుసేపు ఉడకాలి అంతే, ఎక్కువ ఉడకకూడదు. అవి దించి ఒక దాంట్లో పోసుకునేసేది. ఈ సొంటి గింజ తెచ్చులా అది ఒక ప్లేట్లో వేసుకొని చెమ్మ లేకుండా అది బాగా నలిపేసి బాగా అటు పెట్టుకోవాలి. పిల్లకాయల్ని రానియకూడదు, ఎగిరిపోతుంది. గాలికి ఎగిరిపోతుంది, ఫ్యాన్ వేసినా కూడా ఎగిరిపోతుంది. అప్పుడు ఆ అన్నము వంచేసేది. మేకులుగా వంచుకోవాలా, అంటే ఒకదానికొకటికి గింజి కట్టకూడదు. వంచేసి గుడ్డేసేసి ఆరిపోసేసేది అన్నం. ప్యాన్ వేయబెళ్ళా ఆరిపోతుంది బిన్న. ఈ నీళ్లు పోసినాం చూడు, అవి చేతులు బాగా కొట్టుకొని ఆ నీళ్ళలో చూడ చెయ్యి పెట్టుకోవాలా. చెయ్యి చెట్టు పెట్టుకొని కట్టుకొని ఈ అన్నం వల్ల బాగా ఆరబోసేయాల. చేతులతోనే ఆరబోసేయాల. అప్పుడు చల్లారిపోతుంది. ఒక్క రవ్వ వెచ్చగా ఉంటుంది. ఉడుకుంటుంది. ఒక్క రవ్వ ఉంటుంది గోరెచ్చగా. అప్పుడు ఆ అన్నము పోగు దోసేసేది. అంత అతను పోగు దోసేసేది. అప్పుడు ఈ గింజి ప్లేట్లో పెట్టుకునేదో ఆ అన్నం మీద పైనే అంతా పోసేసేది గింజ. అప్పుడు బాగా కూర్చొని ఆ అన్నం వల్ల ఇట్టా కలపాల అన్నం బాగా కలిపేసినాక ఇట్టా కలిపేసి మళ్ళా పోగు చేసేయాల. మళ్ళా కలపాల. ఇట్టా మళ్ళా పోగు దోసేయాల. 3 సార్లు చేసేయాల. మరిగా చేసి అప్పుడు ఆ అన్నం ఆ గిన్నె వంచిలో ఈ కలిపేటప్పుడు ఆ నీళ్లు అద్దుకోవాలి. ఒక రవ్వ చెమ్మ ఉండకూడదు. అన్నానికి చెమ్మ తగలకూడదు. మళ్ళా అంతే. ఆ ఎత్తేసేసి ఆ పులజముడి కాళ్ళు ఆకుల్లా బాగా ఎదురిచ్చేసి ఆ గిన్నెలో కింద వేసేసేది. కొంత సగం వేసేసేది. ఈ అన్నం వల్ల చేపలతో తెచ్చిపోయాల. పోసేసి మళ్ళీ ఆ యాకు నీళ్ళలోనే పెట్టమల్ల పోసినాక ఒక ప్లేట్ వేసుకోవచ్చు. ఆ యాకు పులజముడి కాళ్ళు నీళ్ళు ఉడిసిపోతాయి. అప్పుడు అది ఎత్తి ఆ అన్నం మీద మధ్యలో వేయాల. మళ్ళా అన్నం వేయాల. మళ్ళా ఆ యాకు అది పైన వేసి వేయాల. అంతే. ఒక ప్లేట్ పెట్టేసి మిరపకాయలు పోసేసి ఒక ప్లేట్ పెట్టేసి గుడ్డ కట్టియాలి ముందు. మళ్ళీ ప్లేట్ పెట్టాల. ప్లేట్ మీద మిరపకాయలు పోసేయాల. అంతే అయిపోయింది.